కొడుకు కూతురు మధ్యలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నలిగిపోతున్నాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి కవిత తీహార్ జైలుకెళ్లి 100 రోజులు పూర్తయింది. ఆమెను ఎలాగైనా బయటికి తీసుకురావాలంటే కేంద్రంలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలి, లేదంటే పార్టీని విలీనమైనా చేయాలి. విలీనం చేయడం మాత్రం కేటీఆర్కు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. కేసీఆర్ తరువాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎప్పటికైనా తనకే వస్తాయి. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న ఉద్యమ పార్టీని తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టడమేంటని కేటీఆర్ కోపంగా ఉన్నారట. కానీ చెల్లెల కోసం తప్పటం లేదు. బాపు చెప్పినట్లు వినాలి కాబట్టి మధ్య మార్గంలో బీఆర్ఎస్ విలీనం కాదు కాబట్టి పొత్తుకు ఓకే అంటూ బీజేపీకి హైకమాండ్కి సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా తమ పార్టీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపుతోంది బీఆర్ఎస్ హైకమాండ్. 6 రోజులుగా ఢిల్లీలో ఉండి వచ్చిన కేటీఆర్, హరీష్ రావు బీజేపీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఢిల్లీలో బిఎల్ సంతోష్తో పాటు జేపీ నడ్డాతో వీళ్ళిద్దరూ చర్చలు జరిపినట్లు చెప్తున్నారు. గతంలో టీడీపీ తరహాలోనే తమ 4 రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభ సభ్యులు 7 ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 4కు పడిపోయింది. జోగినిపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగిసింది. అలాగే ఈ మధ్య కాంగ్రెస్ లో చేరిన కేకే తన రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేశారు. సో ఖాళీ అయిన ఈ 3 పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక మిగిలింది 4 మాత్రమే. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెటిరో పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండి దామోదర్ రావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళంతా బీజేపీలో చేరితే బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం విలీనమైనట్టే. బీజేపీతో సత్సంబంధాలు పెంచుకోవడానికి కేసీఆర్ మొదటి ప్లాన్ ఇదే అని చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుల విలీనం కార్యక్రమం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోపే పూర్తి కానుంది. అటు బీజేపీకి కూడా రాజ్యసభలో బలం కావాలి. ఎన్డీఏ సర్కార్కి రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ అయితే లేదు. బీజేపీకి 90 మంది ఎంపీల బలం ఉంటే ఎన్డీఏ పార్టీలతో కలిసి మొత్తంగా వారి సంఖ్య 125కు చేరింది. కానీ ఇండియా కూటమి బలం ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే చిన్న చితక పార్టీలను చేర్చుకుంటూ బలం పెంచుకోవాలని చూస్తోంది కమలదళం. మొదట రాజ్యసభ సభ్యులు చేరిక తరువాత కేసీఆర్ కూడా రాజ్యసభకు పోటీ చేసి కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపడతారన్న టాక్ నడుస్తోంది. ఇటు అసెంబ్లీలో కేటీఆర్ ప్రతిపక్ష నేతగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు. కానీ కాంగ్రెస్ కేసీఆర్ కంటే వేగంగా పావులు కదుపుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మరోలా ఆలోచిస్తోంది. 26 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ మాత్రం చేసేది లేక బీజేపీతో పొత్తు కుదిరితే కనీసం తమ ఎమ్మెల్యేల వలసలకు చెక్ పెట్టొచ్చని భావిస్తోంది.